ఓకే, సో ఇవాళ మనం డాన్ ఎపిసోడ్ 8 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లీడ్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో వీళ్ళంతా కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకరు నోటీస్ చేస్తాడు, మోమో ఇంకా ఐరా సరిగా మాట్లాడుకోవడం లేదు. ఇప్పుడు మోమో నిన్న జరిగిన దానికి ఐరాకి సారీ చెప్తుంది. ఇంకా మోమో ఐరాని సారీ చెప్పమని అంటుంది, నిన్న ఒకరు తోటి అలా బిహేవ్ చేసినందుకు. దీనిపై ఐరా అంటుంది, నువ్వు నాకు ఎప్పటికీ ఎనిమీవే, ఎందుకంటే నువ్వు ఒక డీమన్ వి. ఇప్పుడు మోమోకి చాలా కోపం వస్తుంది, అయినా కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకుని నేను డీమన్ కాదని అంటుంది. ఇప్పుడు ఐరా ఒకరు గురించి అంటుంది, ఇతను నిన్న జరిగిన గొడవలో పూర్తిగా డీమన్ లా మారిపోయాడు. ఇంకా మీ నానమ్మ ఇంత యంగా ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరు కూడా డీమన్సే, నువ్వు వీళ్ళకి బాసా? ఇప్పుడు మోమోకి ఇది విని చాలా కోపం వస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి గొడవ పడుతూ ఉంటారు. ఇలా చాలా సేపు గొడవ పడ్డ తర్వాత ఐరా అంటుంది, నేను ఏదో ఒక రోజు నా చేతులతో చంపేస్తా. దీనిపై మోమో చూద్దాంలే అంటుంది. ఇక వెళ్లే ముందు ఐరా ఒక్కరితో అంటుంది, నువ్వు డీమన్ అయినప్పటికీ నువ్వు నన్ను చాలా సార్లు కాపాడావు, ఎందుకు? ఇది విని మోమో అంటుంది, నీకెన్నిసార్లు చెప్పాలి అతను డీమన్ కాదు. దీనిపై ఒకరు అంటాడు, ఎవరైనా ప్రాబ్లం లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి, దీనికి మనం ఏ కారణం వెతుకోవాల్సిన అవసరం లేదు. ఇది విని ఐరా షాక్ అవుతుంది. ఐరా మనసులో అనుకుంటుంది, ఒకరు దగ్గర కొంచెం హ్యుమానిటీ మిగిలినట్టుంది. ఇప్పుడు ఐరా అంటుంది, నేను ఏదో ఒక రోజు మోమో దగ్గర నుంచి విడిపిస్తాను. ఇంకా సిగ్గుపడుతూ ఐరా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీన్ని చూసి మోమోకి ఇంకా ఒకరికి అసలు ఏమీ అర్థం కాదు. ఇప్పుడు వెళ్తూ ఐరా ఆలోచిస్తూ ఉంటుంది, నేను ఒక హ్యూమన్ ని, ఇంకా ఒకరు ఒక డీమన్, మా ఇద్దరి మధ్యలో ఎటువంటి రిలేషన్షిప్ ఉండొద్దు. దీని తర్వాత సెయికో ఇంకా టర్బోగ్రాని ఒకరుని యొక్క బాల్ ని కరెక్ట్ ప్లేస్ లో ఫిక్స్ చేయాలని అనుకుంటారు. దానికోసం వీళ్ళు బేస్బాల్ గేమ్ ఆడతారు. ఇప్పుడు టర్బోగ్రాని బాల్ ని విసిరేస్తుంది. ఈ బాల్ ని సెయికో మిస్ చేస్తుంది. దాని వల్ల కరెక్ట్ గా వెళ్లి ఒకరుకి తాకుతుంది. ఈ షాట్ తాకగానే ఒకరు గట్టిగా అరుస్తూ ఉంటాడు. సో ఫైనల్లీ ఒకరికి తన బాల్ దొరికేసింది. ఇంకొక బాల్ మిగిలింది. ఒకరు బాల్ దొరికినందుకు వీళ్ళు చాలా సంతోషిస్తారు. ఇక స్కూల్ టైమ్ లో మోమో ఇంకా ఒకరు ఇంకొక బాల్ ఏడుందని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మోమో అంటుంది, లంచ్ టైమ్ లో మనం ఇంకొక బాల్ గురించి మాట్లాడుకుందాం. ఇది విని ఒకరు మోమోకి సారీ చెప్తాడు. ఒకరు అంటాడు, లంచ్ టైమ్ లో నేను నిన్ను కలవలేను, ఎందుకంటే నాకు క్లాస్ లో ఒక రిపోర్ట్ రెడీ చేయాలి. ఇప్పుడు మోమో అంటుంది, అయితే మనం స్కూల్ అయిపోయినాక కలుద్దాం. దీనిపై ఒకరు నాకు పనుంది, నేను రాలేనని చెప్తాడు. ఇప్పుడు మోమో సరే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి లంచ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మోమో ఆలోచిస్తూ ఉంటుంది, ఒకరు నా దగ్గర ఏదో దాచి పెడుతున్నాడు. ఇప్పుడు మోమో వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, నాకు తెలిసి అతను ఇంకొక అమ్మాయిని సెట్ చేసుకున్నట్టున్నాడు. దీనిపై మోమో అంటుంది, అయినా కానీ అతనికి ఏ అమ్మాయి పడుతుంది? ఇప్పుడు ఒకటేసారి మోమోకి ఐరా గుర్తుకొస్తుంది. దీని తర్వాత మోమో కూల్ డ్రింక్ తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మోమో మనసులో అనుకుంటుంది, ఈ రోజు నాకు చాలా వింతగా అనిపిస్తుంది, ఎందుకు? నాకు ఒకరుని కలవాలని ఉంది, అయినా కానీ అతని క్లాస్ లో రిపోర్ట్ రాస్తున్నాడు. ఇప్పుడు అతన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడే మోమోకి ఒకరు ఇంకా ఐరా కనిపిస్తారు. దీన్ని చూసి మోమో షాక్ లో ఉంటుంది. తను ఎందుకు షాక్ అవ్వదు, ఎందుకంటే తను ఐరా మీద ఉన్నాడు కాబట్టి. సో ఇప్పుడు మనం ఈ సీన్ కి వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీని చూద్దాం. సో చూసుకుంటే ఒకరు ఇక్కడ ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు స్ట్రాంగ్ అవ్వడానికి, ఎందుకంటే వీళ్ళు ఎలాగైనా ఇంకొక బాల్ ని కనిపెట్టాలి. ఆ కనిపెట్టే ప్రాసెస్ లో మళ్ళీ వీళ్ళ మీదకి ఏదో ఒక క్రియేచర్ అయితే అటాక్ చేస్తుంది. దాని నుంచి మోమో ఒకరుని కాకుండా ఒకరు మోమోని కాపాడేలా స్ట్రాంగ్ అవుదామని అనుకుంటున్నాడు, ఎందుకంటే ఒకరుకి మోమోని ఎప్పుడు ప్రాబ్లం లో పడేయాలని లేదు. సో దీని గురించి ఒకరు కష్టపడి ఇక్కడ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఇక్కడికి ఐరా వస్తుంది. ఐరా వచ్చి రాగానే ఒకరుని కిస్ చేస్తూ ఉంటుంది. దీన్ని చూసి ఒకరు తన దూరం నెట్టేస్తాడు. సో ఐరా ఇలా ఎందుకు చేస్తుందంటే, ఐరా ఒకరుని ఇష్టపడడం మొదలుపెట్టింది. ఇంకా తను ఇంతకు ముందు ఒక బుక్ లో చదివిందంట, ఎవరికైనా మన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇలా కిస్ చేయాలంట. ఇంకా తన ముంగటున్న వాళ్ళు దీన్ని సంతోషంగా యాక్సెప్ట్ చేస్తారంట. ఇంకా ఇలాంటి సీన్స్ టీవీలో కూడా చూసిందంట. ఇది విని ఒకరు తన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు, నువ్వు చేసేది తప్పు, రియాలిటీలో ఇలా ఉండదు అని. ఇంకా ఒకరు ఈ విషయంలో షాక్ అవుతాడు, ఎందుకంటే ఐరా అబ్బాయిల మధ్యలో చాలా పాపులర్, అయినా కానీ ఐరాకి రొమాన్స్ గురించి తెలీదు. దీనిపై ఐరా చెప్తుంది, పాపులర్ గా ఉండడం అది వేరే విషయం, నిజం చెప్పాలంటే నేను రిలేషన్షిప్ ని ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే. ఇదే విధంగా ఐరా ఒకరుని కిస్ చేయడానికి ముందుకొస్తూ ఉంటుంది. వీళ్ళ ఇదే గొడవలో ఐరా ఒకరు మీద పడుతుంది. దాన్ని మన మోమో చూస్తుంది. ఇక మోమోకి సీన్ ని చూసి చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా తన దగ్గర ఉన్న కూల్ డ్రింక్ ని కింద పడేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒకరు దీన్ని చూసి తన వెనకాల వెళ్తాడు. ఇక అన్ని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ మోమో ఒకరు చెప్పేది ఒక్కటి కూడా వినదు. ఎందుకంటే ఇయ్యాక ఒకరు మోమోకి చెప్పాడు కానీ నేను ఒక రిపోర్ట్ రాస్తున్నానని. ఇప్పుడు మోమో అంటుంది, నాకు అర్థమైంది, నువ్వు క్లాస్ లో కాదు ఐరాతో రిపోర్ట్ రాస్తున్నావని. నీ షర్ట్ కూడా సగం ఓపెన్ చేసింది, ఇక నీకు చెమటలు కూడా వస్తున్నాయి, నువ్వు నా ముందు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకరు మోమోని నమ్మించడానికి చాలా తీర్ల ట్రై చేస్తాడు, కానీ మోమో కోపంలో అతన్ని తిట్టి తన క్లాస్ కి వెళ్ళిపోతుంది. ఇక క్లాస్ రూమ్ లో కూడా మోమో ఒకరు గురించి ఆలోచిస్తుంది, మొత్తం పిచ్చిదా అయిపోతుంది. దీన్ని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ మోమోకి దయ్యం పట్టిందని అనుకుంటారు. ఇంకోవైపు ఒకరు ఆలోచిస్తూ ఉంటాడు, జరిగిందంతా మోమోకి చెప్పేద్దామని. ఇప్పుడు ఒకటేసారి ఒకరు నోటీస్ చేస్తాడు, వాళ్ళ క్లాస్ రూమ్ లోకి నీళ్ళు వచ్చేసి ఉంటాయి. ఇంకా తన చుట్టుపక్కల ఉన్న క్లాస్మేట్స్ అందరూ మాయమైపోతారు. ఇప్పుడు ఒకరుకి బయటగా ఎవరిదో వాయిస్ వినబడుతుంది. దీన్ని విని ఒకరు బయటికి వెళ్తాడు. అక్కడ చూస్తే ఐరా
ఉంటుంది. ఐరా చెప్తుంది మా క్లాస్మేట్స్ అందరూ మాయమయ్యారు, ఇంకా విండో బయట చాలా చీకటిగా ఉంది. ఇంకా ఐరా అనుకుంటుంది ఇదంతా మోమోనే చేసిందని. ఇంకోవైపు ఒకారు మోమో గురించి వెతుకుతూ ఉంటాడు. ఒకారు చూస్తే మోమో వాళ్ళ క్లాస్ రూమ్ లో కూడా ఉండదు. ఒకారు ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటి ప్లేస్ కి నేను ఇంతకు ముందు వచ్చాను. ఇంకోవైపు మోమో విండోలోకి వెళ్ళి తప్పించుకుందామని అనుకుంటుంది, కానీ చూస్తే విండోస్ కూడా క్లోజ్ చేసి ఉంటాయి. ఇంకా కింద వాటర్ లెవెల్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మోమో ఆలోచిస్తూ ఉంటుంది ఒకారు ఎక్కడున్నాడో, ఇదంతా నాకే జరుగుతుందా? కానీ ఒకారుని గుర్తు తెచ్చుకున్నాక మోమోకి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు మోమో కొట్టేసరి తన వెనకాల ఏదో కదులుతున్నట్టు వినిపిస్తుంది. అక్కడ చూస్తే స్నేక్ టైప్ లో ఒక క్రియేచర్ ఉంటుంది. దీన్ని చూసి మోమో క్లాస్ రూమ్ లో దాచుకుంటుంది. ఇప్పుడు ఈ క్రియేచర్ ఆ వాటర్ లో జరిగే చిన్న శబ్దాన్ని ఈజీగా వింటుంది. ఇంకా అటువైపు తన నోరు తోటి అటాక్ చేస్తుంది ఒక గాజిలా టైప్ లో. ఇంకా దాని దెబ్బకి సగం బిల్డింగ్ ఎగిరిపోతుంది. కానీ ఇక్కడ చూస్తే మోమోకి ఏమీ కాదు. ఇంకా మోమో ఒకారుని ఎక్కడున్నాడని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకోవైపు ఒకారుకి ఇంకా ఐరాకి ఎల్లాగా జరిగిన బ్లాస్ట్ సౌండ్ వినపడుతుంది. ఇప్పుడు ఐరా ఒకారుతో అడుగుతుంది ఇదంతా ఏం జరుగుతుంది. దీనిపై ఒకారుని చెప్తాడు ఇదంతా నాకు తెలియదు, కానీ ఇంతకు ముందు మోమోకి నాకు ఇలాగే జరిగింది. ఇంతకు ముందు ఒక ఏలియన్ మమ్మల్ని బంధించింది. ఇంకా మేము ఎప్పుడైతే ఏలియన్ ని ఓడించామో అంతా నార్మల్ అయిపోయింది. ఈ మాట వినగానే ఐరా షాక్ లో ఉంటుంది. ఐరా అంటుంది ఏలియన్స్ నిజంగానే ఉంటాయా? ఇంకా ఐరా అడుగుతుంది ఏలియన్స్ కి మన దగ్గర నుంచి ఏం కావాలి. దీనిపై ఒకారు చెప్తాడు నాకు తెలిసినంత వరకు అవి హ్యూమన్స్ యొక్క రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ని కలెక్ట్ చేస్తున్నాయి అనుకుంటా. ఇప్పుడే వీళ్ళ దగ్గరికి బాక్సింగ్ గ్లౌస్ పెట్టుకుని ఒక ఏలియన్ వస్తుంది. ఇప్పుడు వచ్చి రాగానే ఈ ఏలియన్ వీళ్ళిద్దరి మీద అటాక్ చేస్తుంది. దీన్ని చూసి ఒకారు తొందరగా టర్బోగ్రాని మోడ్ లోకి వెళ్లి ఐరాని కాపాడతాడు. ఇప్పుడు ఒకటేసారి ఒకారుకి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఇంకా తన టర్బోగ్రాని ఫామ్ లో నుంచి నార్మల్ ఫామ్ లోకి వచ్చేస్తాడు. ఇక ఈ పని చేసింది ఎవరో కాదు, మనం ఫస్ట్ ఎపిసోడ్ లో చూసిన ఏలియన్స్ అయి ఉంటాయి. వీళ్ళు చూస్తుంటే ఒకారు దగ్గరికి రివెంజ్ తీసుకొని వచ్చినట్టున్నారు. ఇప్పుడు ఐరా క్రాస్ ని చూపెట్టి భయపెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకారు ఐరాని కంచి వెళ్ళిపోమని అంటాడు. ఈ ఏలియన్స్ అమ్మాయిలనే టార్గెట్ చేస్తాయి కాబట్టి. ఇంకొక ఏలియన్ తన పవర్స్ తో ఐరాని దూరం విసిరేస్తాడు. ఇంకా తను అంటాడు ఈ ప్లేస్ ని మేము ఎలా డిజైన్ చేసామంటే ఈ ప్లేస్ లోకి కేవలం హై స్పిరిచువల్ పవర్స్ ఉన్న వాళ్ళే రాగలరు. ఒక విధంగా మనం జుజుట్సు కైసెన్ డొమైన్ ఎక్స్పెన్షన్ లా భావించవచ్చు. ఇంకా ఏలియన్స్ అంటే మేము ఇక్కడికి నీ తమ్ముడిని తీసుకెళ్లడానికి వచ్చాం. ఇప్పుడు ఒకారు బాధతో అరుస్తూ అంటాడు మీరంతా నా తమ్ముడి వెనకాల ఎందుకు పడ్డారు? సో వీళ్ళు ఒకారు తమ్ముడి వెనకాల ఎందుకు పడుతున్నారు అంటే ఇంతకు ముందు వీళ్ళు వచ్చినప్పుడు ఒకారు యొక్క పవర్స్ ని చూసారు కదా టర్బోగ్రాని ఫామ్ లో, దానికి వీళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయారంట. సో వీళ్ళు ఒకారుని తీసుకెళ్లి ఒకారు లోపల ఉన్న పవర్స్ ని వీళ్ళ లోపలికి ఎక్కించుకుందామని అనుకుంటున్నారు. ఇది విని ఒకారు వీళ్ళకి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. నాకు ఆ పవర్స్ కర్స్ వల్ల వచ్చాయి, నిజం చెప్పాలంటే నా లోపల ఎటువంటి పవర్స్ లేవు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు వీళ్ళు ఒకారు యొక్క కర్స్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు అనేది. వీళ్ళు కూడా సేమ్ మోమో లాగానే చేస్తారు, కానీ కాకపోతే ఇది వీళ్ళ టెక్నాలజీ వాడుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఏలియన్స్ ఒకారుని గాల్లోకి ఏరేసి తన బట్టల్ని తీసేస్తారు. ఇప్పుడు వీళ్ళు రెడీగా ఉంటారు ఆపరేషన్ చేసి ఒకారు యొక్క తమ్ముడిని బయటికి తీయడానికి. అంతలోనే వీళ్ళ ముఖాన్ని ఎవరో జుట్టుతోటి కవర్ చేస్తూ ఉంటారు. సో ఇంకా ఇది ఎవరో కాదు మన ఐరానే అయి ఉంటుంది. సో ఐరా లోపల సిల్కీ పవర్స్ అవేకన్ అయ్యాయి. నాకు తెలిసి ఇది తన ఓరాని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అవ్వచ్చు. సో ఇప్పుడు ఐరా కూడా సేమ్ మన ఒకారున్ లాగానే సిల్కీ పవర్స్ ని యూస్ చేయగలదు. మీకు ఈ విషయం గుర్తుందనుకుంటా ఇంతకు ముందు ఒక ఏలియన్ అన్నాడుక ఈ ప్లేస్ లోకి కేవలం హై స్పిరిచువల్ పవర్స్ ఉన్న వాళ్ళే రావచ్చని. నేను అనుకున్న అప్పుడే కొందరికి ఐరా గురించి డౌట్ వస్తుందేమో అని. నాకైతే ఎపిసోడ్ అయిపోయేదాకా రాలే. సో దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. మీకు ఎవరికైనా డౌట్ వస్తే వెంటనే కమెంట్ చేసి చెప్పండి. నేను ఇది ఎందుకు అడిగానంటే అప్పుడే కొందరికి అర్థమై ఉంటుంది ఐరా లోపల కూడా స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయని. ఇంకా డాండడానికి లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా రిలీజ్ అయిన ఎపిసోడ్స్ ఇవి. ఈ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మెల్లగా ఇంక 9 మినిట్స్ ని కవర్ చేద్దాం. డాండన్ 10th ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏ ఎపిసోడ్ కావాలో కింద కమెంట్ చేసి చెప్పండి. బాయ్.